ఇది అర్జున్ కథ. ఎప్పుడూ ఆగకుండా పరిగెత్తినవాడు, కాని చివరికి కాలమే అతన్ని ఆపింది. అర్జున్ ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. పని, మీటింగ్స్, డెడ్లైన్స్, జీవితమో నిరంతర పరుగులాటగా మారిపోయింది. ఒకరోజు సాయంత్రం పని ముగించుతున్నప్పుడు అతని ఫోన్ మోగింది. ఫోన్ స్క్రీన్పై ఒక సందేశం వచ్చింది. మీకు మిగిలిన సమయం 72 గంటలు. అర్జున్ షాకయ్యాడు. ఒక అప్లికేషన్ ప్రాంక్ అనుకుని దాన్ని స్వైప్ చేసి వదిలేశాడు. మళ్ళీ పనిమీద దృష్టి పెట్టాడు. ఆ తర్వాతి ఉదయం పనిచేసేందుకు రెడీ అవుతున్నప్పుడు అదే సందేశం మళ్ళీ వచ్చింది. 60 గంటలు మిగిలినవి. అతను ఫోన్ రీస్టార్ట్ చేశాడు. అనుమానాస్పద యాప్స్ డిలీట్ చేశాడు. ఏమీ వర్కౌట్ కాలేదు. అర్జున్కి చెప్పలేదు. నా ఫోన్ నన్ను చనిపోదావని చెప్పడా? అతను పట్టించుకోకుండా మళ్ళీ తన పనిలో కూరుకుపోయాడు. కౌంట్ డౌన్ కొనసాగింది. కొంత మారిపోయింది. అనేక కాల్స్ అతను లీఫ్ చేయలేదు. కుటుంబ సభ్యుల మెసేజ్లకు రిప్లై ఇవ్వలేదు. ఫ్రెండ్స్ పంపిన లంచాహ్వానాలు అతను త్రోసిపుచ్చేశాడు. ఒకరోజు అతని అమ్మ వీడియో కాల్లో అడిగింది, బాబూ, ఎప్పుడెప్పుడు వస్తావో? చాలా కాలమైంది. అర్జున్ ఓ చిరునవ్వుతో, ఇంకొంచెం పని ఉంది అమ్మా, త్వరలో వస్తా అన్నాడు. కాల్ ముగిసేలోపే ఫోన్ మళ్లీ మోగింది. 48 గంటలు మిగిలినవి. ఇప్పుడు కాలం బరువుగా అనిపించింది. తన మిస్ అయిన బర్త్డేస్ గుర్తొచ్చాయి. తన నెరవేర్చని హామీలు గుర్తొచ్చాయి. తన కోల్పోయిన క్షణాలు గుర్తొచ్చాయి. తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. అది ఖాళీగా ఉంది. తన కూతురు స్కూల్కి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేందుకు వెళ్ళాగు. టీచర్ చెబుతుంది, మీ కూతురు ఈ స్కూల్లో ఇక చదవడం లేదు. ఇప్పుడు కేవలం 24 గంటలు మిగిలి ఉన్నాయి. అర్జున్ ఫైనల్గా గ్రహించాడు. తన విజయానికి బదులుగా తాను ప్రేమ, స్నేహం, కుటుంబాన్ని తాకట్టు పెట్టాడని. తన చివరి గంటల్లో అతను ఫోటోలు చూస్తూ ఒంటరిగా కూర్చున్నాడు. ఇక మెమొరీలో నవ్వాడు. మరొకదానిలో కన్నీరు పెట్టుకున్నాడు. 12 గంటలు మిగిలినవి అనే నోటిఫికేషన్ మళ్లీ మెరిపింది. ఆ చివరి గంటల్లో అతనికి ఒక్క కోరిక, సమయాన్ని వెనక్కి తీసుకురావాలని. అతను ఎప్పుడూ చెప్పని మాటలు చెప్పాలనిపించింది. అతను దూరం పెట్టిన వారిని దగ్గరగా ఉంచుకోవాలనిపించింది. కాని సమయం ఆగలేదు. అది కొనసాగింది. తుది నిమిషమ వరకు. అంతే. కౌంటౌన్ ముగిసింది. మీ ఫోన్ కూడా అలా చివరి నోటిఫికేషన్ ఇచ్చిందంటే మీరు ఏమి చేస్తారు? అనస్వర కాల్స్కి స్పందిస్తారా? మీరు ప్రేమిస్తున్న వారిని ఐ లవ్ యూ చెబుతారా? ఎందుకంటే సమయం తిరిగి రాదు. చివరి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకండి. ఇప్పుడే జీవించండి. ఇప్పుడే ప్రేమించండి. ప్రస్తుతాన్ని ఆస్వాదించండి. ఈ కథ మీ మనసును తాకిందా? ఎవరైనా గుర్తొచ్చారా? ఎవరినైనా కాల్ చేయాలనిపించిందా? లేక ఆపైన క్షణాన్ని నెమ్మదిగా ఆస్వాదించాలనిపించిందా? అయితే కథ ఇక్కడితో ఆగిపోకుండా ఉండాలి. మనసును కదిలించే, బోధను అందించే, భావోద్వేగాలు పంచే కథల కోసం ప్రతివారం మిమ్మల్ని కలుస్తున్నాం. మా ఛానల్కి హాట్ అండ్ టేల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే తదుపరి కథ మీ జీవితాన్నే మార్చివేయవచ్చు.